సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు భలే ఉంటాయి. ఓ రాజకీయ నాయకుడి సిగ్నల్స్ మరో రాజకీయ నాయకుడు మాత్రమే అందుకోగలడు. కానీ అప్పుడప్పుడు మనలాంటి వారికి కూడా ఆ సిగ్నల్స్ ఏంటో ఆ సంకేతాలేంటో అర్థమైపోతుంటాయి. ఇప్పుడు చంద్రబాబు పవన్ ఇస్తున్న సంకేతాలు హాట్ టాపిక్ అయ్యాయి. స్నేహం అంటే ఇదేరా అని చిరుతో సాన్నిహిత్యం గురించి చెబుతున్న బాబు పవన్కు ప్రేమలేఖలు రాస్తున్నారు. ఇక అటు జనసేనాని సుత్తి లేకుండా పొత్తుల గురించి ఒత్తి చెబుతున్న మాటలు కొత్త కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. ఇంతకీ ఇద్దరి మాటల అర్థం అదేనా? టీడీపీ జనసేన మళ్లీ పొలిటికల్ ప్రేమలో పడనున్నాయా? పొత్తుకు ద్వారాలు తెరిచేశారా? మరి బీజేపీ పరిస్థితి ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, కమలం పార్టీ పేరు చెబితేనే ఈ మధ్య కస్సుమంటున్న కేసీఆర్ దూకుడు పెంచారు. ఢిల్లీ వీధుల్లో కారును పార్క్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు. కామ్రేళ్లతో భేటీ అయిన కేసీఆర్ ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్తో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను కేసీఆర్ మళ్లీ మొదలు పెట్టారా? ఈసారి దూకుడు రేంజ్ పెంచేందుకు సిద్ధమయ్యారా? కమలం పార్టీ మీద నిజంగానే కఠినంగా ఉన్నామని నిరూపించుకోవాలంటే ఇప్పుడు కేసీఆర్ చేయాల్సింది ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, జంప్ చేస్తున్న నేతలు, మార్పు అంటూ బయటకొస్తున్న నేతలు. ఎన్నికల వేళ యూపీలో కొత్త నాటకం రసపట్టులో కనిపిస్తోంది. ఒకరి తరువాత ఒకరు, ఒకరితో మరొకరు, ఇలా బీజేపీ నుంచి ఎస్పీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మామూలుగా విపక్షం నుంచి అధికార పార్టీ వైపు వెళతారు. అలాంటిది అధికార పార్టీ నుంచి విపక్షానికి వెళ్ళాలి అంటే బలమైన కారణమే ఉండాలి. మరి యూపీలో ఎందుకు ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి? అఖిలేష్ పోరాటం మీద అంతలా నమ్మకముందా? ఎస్పీ గెలిచినా ఓడినా గెలిచినట్లేనా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, ఆర్జీవీ ట్వీటు, ఏపీ పొలిటికల్ హీటు అర్థం చేసుకోవడం కాస్త లేటు. ఇవాళ రైట్ అన్నది రేపు రాంగ్ కావచ్చు, ఇవాళ రాంగ్ అనుకున్నది రేపు రైట్ కావచ్చు. రాంగు రైట్కు మధ్య సన్నని గీత మాత్రమే ఉంటుంది. ఆ గీతను ఎలా దాటుతారన్న దాని మీదే రాజకీయ పార్టీల ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడు ఎలా ఎందుకు మారుతుందో ఓ పట్టాన అంచనా వేయడం కష్టం. అప్పటి వరకు కలిసి ఉన్న వాళ్లే కత్తులు దూసుకుంటారు. కత్తులు ఎవరు బాగా నూరుతున్నారో మనం ఓ అంచనాకు వచ్చేలోపు అదే కత్తుల సాక్షిగా స్నేహగీతాలు పాడుతుంటారు. ఈ మధ్య కాపు నేతలు సమావేశం కావడం, ఆ తర్వాత పవన్ గురించి, చిరంజీవి గురించి వాళ్ళు ప్రస్తావించిన తీరు చర్చకు దారితీయడం జరిగింది. ఇంతలోనే వన్ సైడ్ లవ్ అంటూ ఆర్య లెవెల్లో పవన్కు చంద్రబాబు కుప్పం నుంచి ఓ ప్రేమలేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. టీడీపీ జనసేన కలిసిపోతాయా? కలిసిపోతే బీజేపీ పరిస్థితి ఏంటి అని చర్చ జరుగుతున్న సమయంలోనే పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి మైండ్ గేమ్లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచించారు. ఇంతకీ ఆయన ఎందుకలా అన్నారు? ఆయన మాటలకు అర్థమేంటి? టీడీపీతో పొత్తు ఉంటుందనా ఉండదనా? నిజంగా ఉండకపోతే పొత్తుల గురించి ఫ్యూచర్లో ఆలోచిద్దామని ఎందుకు అన్నారు? టీడీపీ ప్రేమకు జనసేన ఫిదా అయిందా? భవిష్యత్తులో ఏం జరగబోతోందో పవన్ ఒక్క డైలాగ్తో తేల్చేశారా? పొలిటికల్ పార్కులో పొత్తుల ప్రేమాయణం స్టార్ట్ అయినట్లేనా? ఇద్దరి మనసులో దాగున్నది ఒక్కటేనా? ఇదే జరిగితే కమలం పార్టీ పరిస్థితి ఏంటి? రాజకీయ కొలనులో కమలం ఒంటరిగా మిగిలిపోక తప్పదా? 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన పోటీకి కూడా దూరంగా ఉంది. గత ఎన్నికల్లో సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి సొంతంగా పోటీ చేసింది. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత బీజేపీతో పొత్తు కుదుర్చుకుని అప్పుడప్పుడు వారితో కలిసి పోరాటాలు చేస్తున్న పవన్ ఇప్పుడు టీడీపీతో మళ్లీ జత కడతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. కేంద్రం తీసుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరు ప్రారంభించిన పవన్ ఆ మధ్య కొత్త గందరగోళానికి తెరతీశారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటారంటూ సర్వత్రా ప్రచారం జరుగుతున్న వేళ మళ్లీ భారీ ట్విస్ట్ ఇచ్చి బీజేపీతో పొత్తులో ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా ఇతర పార్టీల మైండ్ గేమ్లో పడొద్దంటూ తన కార్యకర్తలకు సూచించారు. ఫ్యూచర్లో ఆలోచిద్దామన్నారు. ఇదే ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్కు దారితీస్తోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రతి జన సైనికుడిది, ప్రతి వీర మహిళది, ప్రతి పెద్ద నాయకులది, జిల్లా స్థాయి నాయకులు అందరి ఆలోచనలను తీసుకునే మనం ముందుకెళ్తాం తప్ప ఈ పొత్తుల విషయంలో ఇది నేను ఒక్కడిగా సింగిల్ హ్యాండెడ్గా నేను తీసుకునే విషయం కాదు. ఇది పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకెళ్తే దాన్ని బట్టి ఆలోచిద్దాం తప్ప ఈ లోపు మటుకు దయచేసి ఎవరు వ్యక్తిగతంగా ఒక మాట అన్న
వాళ్ళు ఆడే మైండ్ గేమ్స్కి మీరు దయచేసి దీంట్లో పావులుగా అవ్వకండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది సమయం వచ్చినప్పుడు అన్నీ నేను మాట్లాడతాను. అటు చంద్రబాబు ఇటు పవన్ వ్యాఖ్యల తర్వాత ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అదేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పవన్ కళ్యాణ్ మాటలకు అర్థం ఏంటి? చంద్రబాబుకు సిగ్నల్స్ అందినట్లేనా? చిరు పవన్ పేర్లను కలిపి చంద్రబాబు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? 2009 నాటి తప్పు మళ్లీ జరగొద్దని అనుకుంటున్నారా? చిరు పవన్కు పరోక్షంగా ఇవే సూచనలు చేస్తున్నారా? చంద్రబాబు పవన్ వ్యాఖ్యల తర్వాత ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలివే. పొలిటికల్ పార్కులో పొత్తుల ప్రేమాయణం. ఇది ఇప్పుడు జనసేన టీడీపీని చూసి జనాలు ఫిక్స్ చేసుకున్న వర్కింగ్ టైటిల్. ఎవరికి వారు సీన్లు రాసేసుకుని విజువల్గా ఊహించేసుకుంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా వన్ సైడ్ లవ్ అంటూ చంద్రబాబు మాటల్లో జనసేనతో తాము పొత్తుకు సిద్ధమన్న రీసౌండ్ వినిపించింది. అయితే ఇప్పుడు దీనిపైనే పవన్ రియాక్ట్ అయ్యారా? మైండ్ గేమ్ ఆడుతోందన్నది చంద్రబాబునేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పార్టీకిచ్చిన సందేశంలోనూ పొత్తు గురించి అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుందామని పవన్ అన్నారంటే కింగ్ లేదా కింగ్ మేకర్ ప్లేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అందుకే పొత్తుల మీద ఇప్పటికిప్పుడు రియాక్షన్ రావడం లేదా అన్న చర్చ నడుస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, టీడీపీతో కలిస్తే సైకిల్ పార్టీకి నేము ఫేమ్ వెళుతుంది. అలా వెళ్ళకూడదంటే ఏం చేయాలి? పొత్తు పెద్ద మ్యాటర్ కాదు. అయితే మన పార్టీకి బలం పెరగాలి, అందుకు లెక్కలు తేలాలి కదా. నాకేంటి అన్న డిమాండ్ వినిపించాలి కదా. అలాంటి డిమాండ్ వరకు పరిస్థితి రావాలంటే చివరి వరకు వెయిట్ చేయాలి కదా. ఆ సమయంలో కావాల్సింది కోరుకోవచ్చు కదా. అప్పుడు తప్పకుండా లెక్కలు సరిపోతాయి కదా. ఇదే ఇప్పుడు జనసేన అని ఆలోచిస్తున్నాడన్నది పొలిటికల్ రివ్యూ. ప్రస్తుతం కమలంతో కలిసి నడుస్తోంది జనసేన. అంటే దీని అర్థం బీజేపీతో పొత్తులో ఉందని. ఆల్రెడీ ఒక పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు మళ్ళీ పొత్తుల ప్రస్తావన ఎత్తకూడదు కదా. మరి పవన్ మాత్రం ఆలోచిద్దామని అన్నారు. అంటే అవకాశాలు ఇంకా ఓపెన్గానే ఉన్నాయా అన్న చర్చ నడుస్తోంది. టీడీపీ పరిస్థితి రోజురోజుకు వీక్గా మారుతోంది. ఇలాంటి సమయంలో వైసీపీని ఢీకొట్టాలంటే సింగిల్గా వెళితే కుదరదు. ఓట్లు చేలకూడదను, రాజకీయంగా మైలేజ్ అను కారణం ఏదైనా జనసేనకు మాత్రం వరుస ప్రేమలేఖలు రాస్తూనే ఉన్నారు చంద్రబాబు. సామాజిక వర్గాల వారీగా అందరినీ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిరు పవన్ పేర్లను కలిపి ప్రస్తావిస్తున్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు పెట్టిన తరువాత తనతో ఎంతో స్నేహంగా ఉన్నారని చెబుతున్నారు. అంటే అన్నయ్యతో స్నేహం, తమ్ముడితో ప్రేమ రెండింటినీ మిక్స్ చేసి కొత్త స్క్రీన్ ప్లే సిద్ధం చేసినట్టుగా ఉన్నారు చంద్రబాబు. ఓవరాల్గా చిరు అండ్ ఫ్యామిలీని ఓన్ చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టేశారు. ఎంతైనా చాణక్య నీతి తెలిసిన ఏకైక రాజనీతిజ్ఞుడు కదా మన చంద్రబాబు. ఇంతకే ఆయనేమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. 2009లో చిరంజీవి పార్టీ పెట్టి నేను వచ్చాడు కదా గవర్నమెంట్కి. అది అందరూ అంటారు కదా మాట. ఆ రోజు ఆయన పార్టీ పెట్టి నేనేం మాట్లాడలేదు. ఆయన పార్టీ పెట్టినా నేను తెలంగాణలో కానీ అలయన్స్ పెట్టుకుని నేను వచ్చేవాడు. మళ్ళీ అవి జరిగాయి, కొన్ని హిస్టారికల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికి నేను ఎప్పుడు ఆయన మీద అంత మునుపు నాకు ఫ్రెండే, తర్వాత కూడా వెల్విషరే. నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్. అంత మునుపు నాకు చాలా బాగున్నాడు, ఇప్పుడు కూడా బాగున్నాడు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ లేకపోతే గెలిచేవాణ్ణి అని చంద్రబాబు అంటున్నారు. అంటే ఓట్లు చీలాయి. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. అందుకే కలిసి నడుద్దామని పవన్కు మరోసారి చంద్రబాబు తన పాత ప్రేమను కొత్తగా పరిచయం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పవన్ తన వ్యాఖ్యలతో ఫ్యూచర్లో ఏదైనా జరగొచ్చని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పవన్ తమతోనే ఉంటాడని బీజేపీ నేతలు కమలం పువ్వు చేతిలో పట్టుకుని ధీమాగా ఉన్నారు. వీళ్లదేం అమాయకత్వం రా బాబు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ జనసేనకు చాలా కీలకం. వచ్చే ఎన్నికల్లో జనసేన చట్టసభల్లో ప్రభావవంతమైన స్థానాన్ని పొందకపోతే పార్టీ మనుగడ మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇక టీడీపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ పరిస్థితుల్లో పొలిటికల్ పార్కులో మొదలైన ప్రేమాయణం పొత్తుల పెళ్లిపీటల వరకు వెళుతుందా అంటే 2 ఏళ్ల తర్వాత జరగబోయే పెళ్లికి ఇప్పుడే ముహూర్తం పెట్టినట్లుగా ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది. ఆ ప్రేమ ప్రేమికుని ప్రేమ కోసం ప్రేమలేఖలు రాస్తుంది. 2 మనసుల ప్రేమైనా, 2 పార్టీల పొలిటికల్ ప్రేమైనా ఇది నిజం. ప్రస్తుతం టీడీపీ జనసేన మధ్య నడుస్తున్న ప్రేమ కథా చిత్రం ఇదే అన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. కారుకు కమలానికి జరుగుతున్న పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు 2 పార్టీల మధ్య మాటలు రీసౌండ్ ఇస్తున్నాయి. ధాన్యం కొనుగోలు వ్యవహారం నుంచి ఇప్పుడు ఎరువుల ధరల పెంపు వరకు ప్రతి విషయంలో కేంద్రాన్ని కార్నర్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో కమలం పార్టీకి షాక్ ఇచ్చేలా మరో కూటమి కోసం
కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారా అంటే అవుననే సమాధానమే ప్రగతి భవన్ నుంచి వినిపిస్తోంది. నిజానికి బీజేపీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని గత ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో పలు పార్టీలకు చెందిన నేతలతో వరుసగా సమావేశమయ్యారు. అయితే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆ సమయానికి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం కూడా కూలైంది. అయితే ఇప్పుడు పరిణామాలు మారాయి. కేసీఆర్ మళ్లీ దూకుడు మీద కనిపిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారాన్ని మరోసారి చర్చకు వచ్చేలా చేస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ వరుస సమావేశాలను ఎలా చూడాలి? బీజేపీ పేరు చెబితేనే భగ్గుమంటున్న కేసీఆర్ మిగతా పార్టీలు తన దారిలో నడవాలంటే ఏం చెయ్యాలి? వెంటనే కారేసుకుని లక్నో బయలుదేరాలా? యూపీ పరిణామాలనే అస్త్రంగా మార్చుకోవాలా? అక్కడ కారు హార్న్ కొడితే ఢిల్లీకి వినిపించాలా? ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారంపై చర్చ జరగలేదేమో కానీ ఆ ప్రయత్నాల్లో మాత్రం ఎలాంటి లోపం లేదు అన్నట్లుగా కనిపించారు కేసీఆర్. ఈ మధ్య కుటుంబ సమేతంగా తమిళనాడు వెళ్లిన కేసీఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత వామపక్ష నేతలంతా హైదరాబాద్ వస్తే వారిని లంచ్కు పిలిచి మరీ బీజేపీపై లాంఛనంగా యుద్ధం ప్రకటించారు. కామ్రేళ్లు అందరినీ కలిపి ఒకసారి, ఒక్కొక్కరితో ఒకసారి ఇలా వరుస భేటీలు నిర్వహించారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలోనే బీహార్ నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. కేసీఆర్తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి ప్రధానంగా చర్చించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే అంశం గురించే ప్రధానంగా చర్చ జరిగినట్లు టాక్. ఇక్కడితో అయిందా అంటే లాలూతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జాతీయ రాజకీయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. దీంతో ఏదో పెద్ద పరిణామమే జరగబోతోందన్న చర్చ నడుస్తోంది. కేసీఆర్ దూకుడు మీద కనిపిస్తున్న వేళ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది. అదేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సార్వత్రిక ఎన్నికల వరకు ఇదే దూకుడు కనిపిస్తుందా? తన దారిలో నడిచేలా పార్టీలను కేసీఆర్ ఒప్పించగలరా? ఓవైపు దీదీ కేజ్రీ, మరోవైపు కేసీఆర్. ఏం జరగబోతోంది? యూపీ పరిణామాల్లో కేసీఆర్ విజన్పై జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? పలువురు రాజకీయ పార్టీల నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్న వేళ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. మొన్న స్టాలిన్, నిన్న కామ్రేళ్లు, ఇవాళ ఆర్జేడీ. ఇలా కేసీఆర్ వరుస సమావేశాలతో మరోసారి కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై చర్చ షురూ చేశారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ సాధ్యాసాధ్యాలపై విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. కేసీఆర్ను కలిసిన ఏ పార్టీ నేతలైనా అందుకు అంగీకరిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్తో భేటీ అయిన తేజస్వి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వామపక్షాలు కాంగ్రెస్తోనే కలిసి ఉన్నాయి. అలాంటిది హ్యాండ్కు హ్యాండ్ ఇవ్వగలరా అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఫ్రంట్ నిర్మాణం ఎలా సాధ్యమవుతుందన్నది మరికొందరి అనుమానం. ఇక కేసీఆర్ వరుస మీటింగులపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రంట్ లేదు, టెంటు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అవినీతి పరులందరూ కూడా ఒక గొడుగు కిందికి వస్తున్నారు. పాపం ఆయన వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్షల కోట్లు సంపాదించాడు. అందుకే శిక్షణ క్యాంప్ పెట్టి, ట్రైనింగ్ క్యాంప్ పెట్టిండి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ వచ్చేటోళ్ళకన్నా కనీసం బుద్ధి ఉండాలి. ఈయన పెద్ద అవినీతి తిమ్మింగలం. రేపు ఎట్టి బస్సులో ఈయన మీద చర్యలు తప్పవు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి మా అందరిని పిలుస్తున్న విషయం వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు. ఏదంటే సింపతి కొట్టుకోవడానికి నువ్వు నేను ఈ ఫ్రంటో టెంటో పెట్టినా కాబట్టి నన్ను కావాలనే కేంద్ర ప్రభుత్వము నా మీద అవినీతి ఆరోపణలు చేస్తుందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం డ్రామా అనేది. ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గుర్తించరు, గమనించరు, గ్రహించరు. ఎవరు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా గులాబీ అధినేత మాత్రం దూకుడు మీద కనిపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి 5 రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా యూపీ మాత్రం చాలా కీలకం. ఢిల్లీ రూట్ను డిసైడ్ చేసేది లక్నోనే. మరి ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఎవరి వైపు ఉంటారన్న దాని మీదే ఫ్రంట్ ప్రయత్నాలు ఆధారపడి ఉంటాయన్నది పొలిటికల్ పండిట్ల అభిప్రాయం. అక్కడ బలం ఉందా లేదా, ఓట్లు పడతాయా లేదా అన్నది కాదు, ఏ పార్టీ వైపు నిలుచుంటారన్నది మ్యాటర్. సమాజ్వాదీకే మద్దతని ఎన్సీపీ ప్రకటించింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పైకి కనిపించని అవగాహన ఉంది అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఆ ముద్ర తొలగాలన్నా, అందరూ అనుకున్నది నిజం కాదు, కఠినంగా ఉన్నామని చెప్పుకోవాలన్నా యూపీలో ఎస్పీకి అండగా నిలుచుని మద్దతు పలకాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా జరిగితే ఫ్రంట్ ప్రయత్నాలు సక్సెస్ కావడానికి మరిన్ని అవకాశాలు ఉంటాయన్నది వారి ఒపీనియన్.
అందుకే కేసీఆర్ వెంటనే కారేసుకుని లక్నో వెళ్ళాలి, అఖిలేష్ని కలవాలి, మద్దతు ప్రకటించాలి. గతంలో తామిద్దరం హైదరాబాద్లో కలిసిన విషయాన్ని గుర్తు చేయాలి. బీజేపీకి అక్కడి నుంచే సిగ్నల్స్ పంపాలి. బీజేపీపై తాను దూకుడుగా ఉన్నాననే నమ్మకం ఇతర పార్టీలకు కలిగించాలి. అటు దీదీ కూడా బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కావాలంటే కేసీఆర్కు మరిన్ని సవాళ్లు ఎదురు కావడం సహజం. ఒక్కటి మాత్రం నిజం, ఈ కూటమి సక్సెస్ అవుతుందా లేదా అన్నది కాదు మ్యాటర్. ఫ్రంట్ దిశగా నడవాలన్న ఆలోచన పార్టీల్లో కలిగించిన కేసీఆర్ సక్సెస్ అయినట్లే. అది జరగాలంటే యూపీ ఎన్నికలపై తన విజన్ క్లియర్గా చెప్పాలి. విజయం అనేది ప్రయాణమే తప్ప గమ్యం కాదు. అందుకే కారు ప్రయాణం ఫెడరల్ ఫ్రంట్ వైపు సాగుతుందా లేదా తెలంగాణ గల్లీ గల్లీలో తిరిగి ఆగుతుందా అన్నది కారు ప్రయాణించే రూట్ పైనే ఆధారపడి ఉంటుందన్నది మాత్రం క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలోని అప్పుడెప్పుడో ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్. రాజకీయం బతికున్నంత కాలం బతికి ఉంటుంది. ఎటు గాలి వీస్తే అటు, ఫ్లో ఎలా సాగితే అలా అన్నట్టుగా రాజకీయ నేతల తీరు కనిపిస్తుంటుంది. అయితే యూపీలో మాత్రం సీన్ రివర్స్లో ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి పరిణామాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మలయాళం సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్లు, కొరియన్ సినిమాలో సెంటిమెంట్ పండినట్లు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కావడం లేదు ఎవరికి. నిజానికి ఈసారి కూడా యూపీలో బీజేపీదే విజయమని సర్వేలు, ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ఇంకేముంది, నాయకులు రావడమే తప్ప పోవడం ఉండదు అనుకుంటారు ఎవరైనా. కానీ సీన్ మాత్రం రివర్స్గా కనిపిస్తోంది. బీజేపీ నుంచి ఒక్కరొక్కరుగా ఎస్పీకి టర్న్ అవుతున్నారు. ఓ మంత్రి, ముగ్గురు నాయకులు బీజేపీని వీడి ఎస్పీలో చేరారన్న చర్చ కొనసాగుతుండగానే ధారాసింగ్ అనే మరో మంత్రి కూడా కమలానికి గుడ్ బై చెప్పారు. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? అఖిలేష్ యాదవ్ ఒంటరి పోరుకు నాయకులు ఫిదా అవుతున్నారా? మంత్రులు సైతం రాజీనామాలు చేసి అఖిలేష్కు ఎందుకు చేకొడుతున్నారు? సర్వేలు ఎలా ఉన్నా వాస్తవాలు మరోలా ఉన్నాయా? సమాజ్వాదీ పార్టీ యోగికి కొత్త సవాల్ విసురుతోందా? లేదంటే అంతకు మించిన కారణాలున్నాయా? ఏమైందో ఏమో, యూపీ కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సడన్గా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన దారినే ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, భగవతి ప్రసాద్ సాగర్, బ్రజేష్ ప్రజాపతి ఫాలో అయ్యారు. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లాలంటే స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అలాంటిది రాత్రికి రాత్రే అలా నిర్ణయం తీసుకుని ఇలా కమలానికి హ్యాండ్ ఇచ్చి ఎస్పీలో చేరుతున్నారు నేతలు. ఒకరి తర్వాత ఒకరు పార్టీని ఎందుకు వీడుతున్నారన్నది పక్కన పెడితే ఎన్నికల ముందు ఇలా పార్టీ నుంచి బయటకు వెళ్లడం బీజేపీకి భారీ షాక్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే ఎస్పీ మాత్రం ఏ ఒక్క విజయ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎక్కడా ఓట్ బ్యాంక్ చీలకుండా జాగ్రత్తలు పడుతోంది. ప్రతి చిన్న పార్టీని కలుపుకుని పోతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోడీ, యోగిని సింగిల్గా ఢీకొట్టేందుకు అఖిలేష్ సిద్ధమవుతున్నారు. ఇక అటు ఎస్పీకి ఇప్పటికే ఎన్సీపీ కూడా మద్దతు తెలిపింది. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలు ఒక్కరొక్కరిగా పార్టీని వీడటం యూపీ కమలం శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఈ వరుస షాక్ల నుంచి బయటకు రాకముందే శరద్ పవార్ మరో బాంబు పేల్చారు. మొత్తం 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరబోతున్నారంటున్నారు. అసలు ఎందుకు ఈ రేంజ్ వలసలు కనిపిస్తున్నాయి? ఎన్నికల్లో అద్భుతం జరగబోతోందా? అధిగ్రహించే పార్టీ మారుతున్నారా? లేదంటే బీజేపీలో అసంతృప్తే కారణమా? యూపీ పరిణామాల వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బీజేపీని ఓడించి ఎస్పీ సంచలనం క్రియేట్ చేయనుందా? అఖిలేష్ ఒంటరి పోరాటంపై జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? ఒపీనియన్ పోల్స్తో పొలిటికల్ సీన్ మారిపోయిందా? నేతలు వరుసగా బీజేపీని వీడడం వెనుక కారణం ఏంటి? యూపీ పరిణామాలు ఆసక్తి రేపుతోన్న వేళ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బీజేపీ నుంచి వరుస చేరికలతో సమాజ్వాదీ పార్టీలో మంచి జోష్ కనిపిస్తోంది. ఎన్నికల తరువాత మీ కార్యాలయానికి తాళం వేసుకోండి అంటూ బీజేపీ నేతలకు ట్విట్టర్లో తాళం కప్ప ఫోటో పంపించారు ఆ పార్టీ అధికార ప్రతినిధి. ఎస్పీలో ఎందుకంత కాన్ఫిడెన్స్? ఎన్నికల నాటికి సీన్ పూర్తిగా మారిపోతుందనే నమ్మకం ఆ పార్టీలో కలిగిందా? ఇదంతా ఎలా ఉన్నా యూపీ ఎన్నికల బరి నుంచి పరోక్షంగా బీఎస్పీ తప్పుకుంది. పోటీలో ఉందా లేదా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ఇది మాత్రం బీజేపీకే కలిసొచ్చే అంశం. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎస్పీ నేతలు ఈ రేంజ్లో జోష్ మీద కనిపిస్తున్నారు. అఖిలేష్ ఒంటరి పోరాటానికి జనాలు ఫిదా అయ్యారని, ఓట్ల రూపంలో అది కనిపించబోతోందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. నిజానికి ఏబీపీ, టైమ్స్ నౌ లాంటి సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహించగా ఇవాళ ఎన్నికలు జరిగిన
తెలంగాణ ఎస్పీకి 150 సీట్లు ఖాయమని తేలింది. అంటే బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం గ్యారంటీ. అయితే అన్ని దశలు లెక్కేసుకున్న దాదాపు నెల రోజుల పాటు యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే దూకుడు కొనసాగిస్తే గెలవడానికి అవకాశాలు లేకుండా పోలేదని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇప్పుడు ఎవరైతే మౌర్య, దారాసింగ్ చౌహాన్ మనం చూసామో వాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బీజేపీకి 2015లో వచ్చారు. ఇప్పుడు 2022లో ఇంకో పార్టీకి వెళ్తున్నారు. దాంట్లో ఏమో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి ఏ పార్టీ టికెట్ మళ్ళీ ఇస్తుందో చూసుకొని వెళ్ళే అవకాశంతో వెళ్తున్నారు. అది పెద్ద ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. దాదాపు బీజేపీ ఈవేళ 325 మంది ఎమ్మెల్యేలను 100 మందినైనా 150 మందినైనా మార్చిపోతే వ్యతిరేకత గవర్నమెంట్కి ఉన్నది. 5 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేలు కూడా కొంతమంది సరిగ్గా పనిచేయలేదు. బీజేపీ నుంచి వరుస ఫిరాయింపుల వెనుక మరో కారణం కనిపిస్తోంది. యూపీలో ఎలాగైనా పాగా వేయాలని పట్టు మీద కనిపిస్తున్న కమలం పార్టీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. పనితీరు సరిగ్గా లేని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు టాక్. 100 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లను నిరాకరించాలనే భావనలో ఉన్నట్లు సమాచారం. అది గ్రహించే ముందుగానే పార్టీ నుంచి నాయకులు జంపింగ్ జపాంగ్ అంటున్నారా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎలా వెళ్ళినా ఎందుకు వెళ్ళినా ఇలాంటి సమయంలో వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. ఆ 100 మందికి టికెట్ ఇస్తే పార్టీకి నష్టం నిజమే. అదే 100 మంది ఎన్నికలకు ముందు పార్టీని విడితే అంతకు మించిన నష్టం. ఇది కమలం పార్టీ నేతలు గ్రహించాల్సిన అవసరం ఉంది. గెలిచినా ఓడినా విజేత అనిపించుకునే అవకాశం ఉన్న ఏకైక రంగం రాజకీయమే. గెలిచిన వాళ్ళు ఓట్లు గెలిచినట్లు, ఓడిన వాళ్ళు జనాల మనసు గెలిచినట్లు. బహుశా ఇలాంటి మాట అందుకే పుట్టుకొచ్చిందనుకుంటా. ఏమైనా యూపీ ఎన్నికంటే కేవలం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఎలక్షన్ మాత్రమే కాదు. ఢిల్లీలో ఎవరు కూర్చోవాలో, పీఠం ఎవరు దక్కించుకోవాలో రూట్ మ్యాప్ రెడీ చేసే ఎన్నిక. అలాంటి యూపీలో అఖిలేష్ ఒంటరి పోరాటం ఇప్పుడు టాక్ ఆఫ్ ద నేషన్గా మారుతోంది. మందలో ఒకడిగా ఉండటం కాదు, 100లో ఒకడిగా ఉండనే సిద్ధాంతాన్ని అఖిలేష్ నమ్ముకున్నట్లుగా కనిపిస్తున్నాడు. మోడీ, యోగి వ్యూహాలను సింగిల్గా ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఏ క్షణంలోనూ, ఏ సందర్భంలోనూ, ఏ అంశంలోనూ, ఏ అవకాశంలోనూ, ఏ వ్యూహంలోనూ, ఏ అడుగులోనూ, ఏ హామీలోనూ, ఏ నిర్ణయంలోనూ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్నది మాత్రం క్లియర్ కట్.